మనకి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో మోందా తుఫాన్ అతి ఉధృతంగా మన రాష్ట్రంలో తీరం దాటిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్ని అలర్ట్ చేశాం. అలాగే తీర ప్రాంతాల వాళ్ళని తరలించడం జరిగింది. క్యాంపులు పెట్టాం. ఎక్కడికక్కడ వాళ్ళకి కనీస సదుపాయాలు భోజనాలు కానీ, అలాగే రైస్ కానీ, అట్లాగే 3,000 రూపాయలు కుటుంబాలకి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అందజేసాం. అన్ని రకాలుగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎక్కువ ఎఫెక్ట్ మోందా తుఫాన్ వల్ల అవుతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. అట్లాగే మనకి ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, రాయలసీమలో కూడా మరి తీవ్రమైనటువంటి వర్షాలు పడే పరిస్థితి ఉందని చెప్పి మనకి హెచ్చరికలు వాతావరణ శాఖ ద్వారా అందుతూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మరి ఏదైతే వాతావరణ శాఖ మనకిచ్చిన హెచ్చరికకి కలెక్టర్ గారు, నగరపాలక కమిషనర్ గారు, మరి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా, ప్రభుత్వం అందరం కూడా వెంటనే అలర్ట్ అయ్యాం. ఈరోజు షాపులన్నిటిని కూడా హాలిడే ప్రకటించాం. స్కూల్స్ 2 రోజుల నుంచే సెలవులు ప్రకటించాం. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటివరకు అయితే వర్షం మనకి పెద్దగా లేదు. మధ్యాహ్నం నుంచి నైట్కి తీరం దాటిపోతుందని అంటూ ఉన్నారు. తీరం దాటిపోయే పరిస్థితుల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వరద వదంతులు ఎక్కువ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి ఎటువంటి తుఫాన్ వచ్చినా లేదంటే వరదలు వచ్చినా మన బుడమేరు నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాం. క్లౌడ్ బరస్ట్ జరిగి అత్యధిక వర్షపాతం 16 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చాలా తీవ్రమైనటువంటి నెంబర్ అది. అలాంటి పరిస్థితుల్లో అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఆల్రెడీ క్యాంపులు పెట్టాం. ఆ క్యాంపుల్లో లోతట్టు ప్రాంతాలు ఎవరున్నారో ఒకవేళ ఆ వర్షం వస్తే పరిస్థితి దాన్ని తరలించడానికి చర్యలు తీసుకున్నాం. అక్కడ ఉండే ప్రాంతాలని, లోతట్టు ప్రాంతాలని పిల్లల్ని వాళ్ళందరికీ కూడా క్యాంపులు పెట్టాం. ఆ క్యాంపులకు షిఫ్ట్ చేసి వాళ్ళకి అక్కడే ప్రభుత్వ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ చర్యలు కూడా చేపట్టాం. ఏది ఏవైనా ప్రజల్ని కాపాడుకోవడంలో, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటంలో అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను కూడా శాసనసభ్యుడిగా నిన్న ఈరోజు ఇక్కడే కార్యాలయంలో కూర్చున్నాం. చర్యలన్నీ అప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. కమాండ్ కంట్రోల్ రూము విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టాం. దాంట్లో కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా అప్రమత్తమై అధికారులందరూ వీధుల్లోనూ ఫీల్డ్లోనే ఉన్నారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన పరిస్థితి లేదు. మా విజ్ఞప్తి ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనది. ఎటువంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి అత్యవసర స్థితిలో అయితేనే ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తుఫాను మోందా తుఫాను తీవ్రత ఎక్కువ ఉందని కూడా మనకి వాతావరణ శాఖ నిపుణులు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే బందరు ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఏరియాలో తీవ్రమైన వర్షపాతం ఉంటుందని అంటూ ఉన్నారు. చూద్దాం. ఏది ఏమైనా అధికారులు, కలెక్టరు, కమిషనరు, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా రోడ్ల మీదే మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు భయపడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు.